ఎస్ హాయ్ గైస్, ఇప్పుడే ఈగల్ ట్రైలర్ చూశాను. సరే, నా రివ్యూని మీతో పంచుకుంటామనే వీడియో నేను రికార్డ్ చేస్తున్నాను. ఫస్ట్ రవితేజ గారి గురించి మాట్లాడుకుంటాం. లుక్స్ కావచ్చు, లేకపోతే ఈగల్ గురించి మనం మాట్లాడుకుంటాము. బట్ ఈ సినిమా డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేని గారి గురించి ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి. గైస్, యాక్చువల్లీ కార్తిక్ ఘట్టంనేని ఏంటంటే ఒక సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ ప్లస్ డైరెక్టర్ అనమాట. మన రవితేజ గారి ప్రీవియస్ మూవీస్ డిస్కో రాజా కావచ్చు, ధమాకా కావచ్చు, ఆయనే వచ్చేసి సినిమాటోగ్రఫీ చేస్తారు. అండ్ కార్తికేయ 2 మూవీకి కూడా ఆయన ఎడిట్ చేస్తారు. ఇంకా డైరెక్షన్ అంటే సూర్య వెస్ సూర్య అని నిఖిల్ మూవీ ఉంది కదా, దాన్ని ఆయనే డైరెక్ట్ చేస్తారు. అంటే పెద్దగా మూవీ ఆడకపోయినా మూవీ ఏంటంటే మంచి మూవీ అనమాట. అదొక ఎక్స్పెరిమెంటల్ మూవీ. సీరియస్లీ నాకు కూడా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు రవితేజ గారు మళ్ళీ ఆపర్చునిటీ ఇచ్చారు. సో మనకు తెలిసిందే కదా, రవితేజ గారు వచ్చేసి కొత్త కొత్త డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో ఆ విషయంలో ఆయన వచ్చేసి టాప్ లిస్ట్లో ఉంటారు రవితేజ గారు. అండ్ అదేవిధంగా ఈగల్తో కార్తిక్ ఘట్టంనేని డెఫినెట్లీ ప్రూవ్ చేసుకోబోతాడో నేను అనుకుంటున్నాను. అండ్ ఈగల్ విషయానికి వస్తే, మన ట్రైలర్ విషయానికి వస్తే, రవితేజ గారి లుక్స్ కానీ, ఆ సినిమాటోగ్రఫీ కానీ, ఆ రవితేజ గారిని చూపించే విధానం కావచ్చు, ఆ క్యారెక్టరైజేషన్ కావచ్చు, నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఒక 2 డైలాగ్స్ ట్రైలర్లో రవితేజ గారు చెప్తారు కదా. సో ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు, ఆయుధంతో విధ్వంసాన్ని ఆపేవాడు దేవుడు, ఈ దేవుడు మంచోడు కాదు మొండోడు. సో ఈ డైలాగ్ వినిన తర్వాత నాకు రవితేజ గారి క్యారెక్టర్ మూవీలో ఎలా ఉండబోతుంది అంటే, చెడ్డోడిగా చూపిస్తా, బట్ తను డెఫినెట్లీ మంచోడే అయింటాడు, డూయింగ్ సంథింగ్ ఫర్ సొసైటీ అనమాట. సో అలా చూపించబోతున్నారు అని నాకు అర్థమైంది. క్యారెక్టరైజేషన్ ఇంత ముందు ప్రీవియస్ క్యారెక్టరైజేషన్స్తో సిమిలర్గా ఉన్నప్పటికీ, బట్ టేకింగ్ అంతా నిజంగా చాలా డిఫరెంట్గా ఉండబోతుందని నాకు అర్థమైంది. ఎందుకంటే కార్తిక్ ఘట్టంనేని దగ్గర ఆ స్టఫ్ ఉందన్నమాట. సో ఇలాంటి డైలాగ్స్ మనకు ఎన్నో ఉన్నాయి కదా ట్రైలర్లో కూడా. లైక్ విషాన్ని మింగుతాను, విశ్వాన్ని తిరుగుతాను, విధ్వంసుకుని అని చెప్పే డైలాగ్ కావచ్చు. రవితేజ గారు డెఫినెట్లీ విల్ బి బ్యాక్ అనమాట ఈ మూవీతో వచ్చేసి. సీరియస్లీ క్రాక్ రవితేజ గారు, ధమాకా రవితేజ గారు అలా వచ్చేస్తారని నేను అనుకుంటున్నాను. అది గైస్, ఇంకా ఈ మూవీ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. నెక్స్ట్ వీడియోస్తో వస్తాను.